ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ సంబంధించింది ఎడ్జ్ టెక్నిక్ 4 అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా 2024 ట్రెండ్స్ అనాలిసిస్ని బేస్ చేసుకొని, అంటే ఏపీపీఎస్సి 2024లో ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశాయో దాంట్లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా జాన్ 2024లో ఒక ఎగ్జామ్ జరిగింది, ఏపీపీఎస్సి కండక్ట్ చేసింది ఎగ్జామ్. సో దాంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే మనకు వచ్చింది. అయితే ఇక్కడ జర్నల్స్ మీద ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు చాలాసార్లు చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్లూ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం డీకోడ్ చేయని చెప్తాను మీకు ప్రతి వీడియోలో కూడా. సో ఇక్కడ ఇప్పుడు జర్నల్స్ మీద మీకు క్వశ్చన్ అనేది కనిపించింది. ఇప్పుడు ఇది ఏదో కొత్తగా వచ్చింది కాదు. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, జర్నల్స్ మీద మొత్తం ఇప్పుడు దాకా 6 క్వశ్చన్లు అయితే వచ్చాయి, 1983 నుంచి టిల్ డేట్. ఓకే, అంటే 2023 వరకు. సో టోటల్ 6 క్వశ్చన్స్ అయితే మనకు కనిపించాయి ఓన్లీ జర్నల్ అనే కీవర్డ్తో. అంటే ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డా కాదా. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, నేను స్లాట్స్లో అంటే మెంటర్షిప్ స్లాట్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను గమనిస్తున్నాను అనమాట. అంటే వాళ్ళని అడుగుతున్నా ఎలా చదువుతున్నారు, ఏపీ హిస్టరీ అయితే ఎలా చదువుతున్నారంటే, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో బుక్స్ ఏవైతే ఉన్నారో దాంట్లో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చదువుతున్నట్టు వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ప్రతి లైన్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనుకొని ప్రతిదీ కూడా చదువుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో మరి హై ప్రయారిటీ ఏరియాస్, లో ప్రయారిటీ ఏరియాస్ అని ఉంటాయి కదా. ప్రతి పాయింట్ ప్రతి లైన్ ఇంపార్టెంట్ అయితే కాదు ఎగ్జామ్కి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది కొంచెం స్మార్ట్ వర్క్ అనేది అవసరం. అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ లో ఏది హిట్ ఏరియాస్ కింద ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తాయి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు మీకు చెప్పాను జర్నల్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తున్నాయని. అంటే మీ ప్రిపరేషన్లో మోడర్న్ పార్ట్ చదువుతున్నప్పుడు ఎక్కడైనా సరే జర్నల్ అనే కీవర్డ్ కనిపించింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జామ్కి హైలీ రిలవెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ తెలిసిపోతుందా లేదా. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఓకే, కొంచెం స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఇదంతా కూడా త్రూ పీవైక్యూ అనాలిసిస్ మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు 1983 నుంచి 2023 దాకా ఒక 6 క్వశ్చన్స్ అయితే కనిపించాయి కదా ఈ జర్నల్ అనే కీవర్డ్తో. సో సేమ్ అదే ఫార్మాట్లో మనకు వచ్చిందా లేదా ఇప్పుడు 2024 జాన్లో. ఓకే, ఇది మనకి ఒక క్లూ. సో మేబీ మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాసినప్పుడు కూడా జర్నల్ అనే కీవర్డ్తో ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి, మీకు ఇది అడ్వాంటేజే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్మార్ట్ వే ఆఫ్ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఒక A4 షీట్ తీసుకోండి, పైన ఈ జర్నల్ అనే కీవర్డ్ రాసుకోండి. సో మీరు చదువుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఈ జర్నల్ అనే కీవర్డ్ కనిపించింది అనుకోండి, దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఈ A4 షీట్లో వచ్చేసేయాలి. అప్పుడేమవుతుంది, ఈ జర్నల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అప్పట్లో A4 షీట్లో ఉంటుంది. మేబీ దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే కదా. ఇలాగా కొంచెం స్మార్ట్ వే ఆఫ్ నోట్ మేకింగ్ అయితే అవసరం. ఒకటి ఒరిజినల్ వే ఆఫ్ నోట్ మేకింగ్ ఉంటుంది, దాంతోపాటు ఈ స్మార్ట్ నోట్స్ అనేది ఉండాలి. ఇలాగా కనుక మీరు కొంచెం ఒక 2 ఫార్మాట్స్ 2 లెవెల్స్ కనుక బ్రేక్ చేసుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏం తెలుసా, మీకు రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు ఇలాగ జర్నల్ అనే కీవర్డ్ మీద ఒక కంటెంట్ పెట్టుకున్నారనుకోండి, సో దీని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా రావడానికి అవకాశాలు ఉన్నాయనుకుందాం. ఓకే, ఇప్పుడు రేపటి రోజు జర్నల్ మీద మీకు క్వశ్చన్ కనిపించింది అనుకోండి, వెంటనే పెట్టేస్తారు లేదా, మీ టైం కూడా కిల్ అవ్వదు. ఓకే, అంటే మనం చదివేది మార్కుల కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి స్మార్ట్ నోట్స్ అనేది అవసరం అనమాట. ఇది దీని విలువ మీకు ఎప్పుడు తెలియదు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు తెలుస్తుంది దీని విలువ. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పారు మీకు ఫస్ట్ అనే కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే ఎగ్జామ్కి రెలవెంట్, హైలీ ఇంపార్టెంట్ కూడా చెప్పాను. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ అనే కీవర్డ్ సంబంధించినవన్నీ ఆ A4 షీట్స్లో రాసుకున్నారనుకోండి, ఇప్పుడు 75 క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో దాంట్లో కనీసం 2 క్వశ్చన్లు వచ్చినా సరే మీకు 2 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే కదా, పోవు కదా. ఇలాగ కొంచెం స్మార్ట్ నోట్స్ అనేది చేసుకున్నారనుకోండి, ఇంకెంత అడ్వాంటేజ్ అవుతుంది. కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేయండి, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు కాబోయేది ఒక మంచి ఆఫీసర్. దానికి తగిన స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, బ్లైండ్ ఫోల్డ్గా ఏది చేయొద్దు, ప్రతిదీ కూడా లాజికల్గా థింక్ చేయండి. ఒక ఆఫీసర్ కావాల్సిన స్కిల్స్ ఏవైతేనో అవి ఐడెంటిఫై చేయండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటో ఐడెంటిఫై చేయండి. అసలు మీరు ఏం టెస్ట్ చేస్తున్నారు, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏం టెస్ట్ చేశారు, నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్ ఏం టెస్ట్ చేయబోతున్నారు, ఇవి కూడా ఆలోచించండి ఒకసారి. చదువుతున్నారు కదా, దాంతోపాటు ఇవి కూడా పారామీటర్స్ కింద తీసుకోండి. అప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడడం మీకు అలవాటు అవుద్ది. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్తాను,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇదే క్వశ్చన్ వచ్చింది. ఓకే, దీనికి మీకు ఆన్సర్ తెలుసు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తారు? రెండు వైపులా మీరు ఆలోచించాలి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థమవుతాయి, ఎగ్జామినర్ వాడే ప్యాటర్న్స్ అర్థమవుతాయి, అల్గోరిథం అర్థమవుతాయి. ఈ రెండు కనుక చేస్తే, అంటే తెలిసినప్పుడు ఎలాగా, తెలియనప్పుడు ఏం చేయాలి. సో ఆ ప్లాన్ బి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు జోన్లో టాప్ 10లో ఉండాలి. ఓకే, జోన్ టాప్ 10లో రావడానికి ఇవన్నీ కూడా చేయాల్సిందే. అలాగే మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాక ముందు కనీసం మీరు ఒక 10,000 MCQs మీరు ప్రాక్టీస్ చేయాలి, అన్ని సబ్జెక్ట్స్ కలిపి. మ్యాక్సిమం PYQసే చేయాలి. దాంతోపాటు మీరు ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ ఎలాగో రాస్తారు బయట ఎక్కడో, ప్రైవేట్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా. సో అన్నీ కలిపి 10,000 MCQs మీరు చేయండి. ఎందుకు సర్వీస్ రాదో నేను చూస్తాను. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇదంతా కూడా. ఓకే, ఇదేదో ఈరోజు కొత్తగా చేసింది కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం, చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేసాం, అండ్ చాలామంది నేను గైడెన్స్ ఇచ్చాను, వాళ్ళందరూ కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు మొన్న కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 72% కవరేజ్ మనం ఇచ్చాం. స్టడీ మెటీరియల్స్ ద్వారా, MCQs ఆన్ టెక్నిక్స్ ద్వారా, అలాగే వితౌట్ కోచింగ్ కూడా క్రాక్ చేసిన మనం ఫన్నీ జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వితౌట్ కోచింగ్. అలాగే ఉమాదేవి గారు DT వచ్చింది వితౌట్ కోచింగ్. అలాగే మిగతా వాళ్ళు మన గైడెన్స్లో జాయిన్ అయ్యారు. అప్పుడు మనోజ్, శ్రీహర్ష, విష్ణునందిని, సాయిశేష, శ్రీలక్ష్మి, యశస్విని, వీళ్ళందరూ AS4 XSLగా, ACT4గా సెలెక్ట్ అయ్యారు, DTగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, రేపటి రోజు మీకు కూడా ఇలాంటి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి సర్వీస్లో ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఏం కాదు, 92,000 కాంపిటీషన్. కాబట్టి కొంచెం మీరు లాజికల్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి ఇంకా. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటది. 2024 గురించి చెప్తున్నా, ఎప్పుడు గురించి చెప్పట్లేదు. 2024లో ఏం జరుగుతుందో అదే నేను చెప్తున్నా ప్రతిదీ కూడా. ఓకే, కాబట్టి ఇప్పుడు కంటెంట్ చదువుతున్నప్పుడు కూడా మనకేంటి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఎగ్జామ్లోనే, అంటే Jan 2024లో ఏ ఎగ్జామ్ అయితే జరిగిందో ఈ ఒక్క బ్లాక్ నుంచే, అంటే ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అండ్ అగ్రికల్చర్ స్ట్రగుల్స్ ఇన్ ఆంధ్ర ఉందో 1856 నుంచి 1884 మధ్యలో, ఈ బ్లాక్ నుంచే 2 క్వశ్చన్లు వచ్చాయి. సో ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను ఇది, 1856లో ఎన్ని కలెక్టరేట్స్ ఉన్నాయి ఆంధ్రాలోనే. సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ నుంచి ఇచ్చారు. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా అదే బ్లాక్ నుంచి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిటివ్ కండిషన్ ఆఫ్ రైట్స్ ఉందా, కంపారిటివ్ కండిషన్ దగ్గర ఇక్కడ ఉందా లో కరెన్సీ అని, అదే బ్లాక్ నుంచి ఇచ్చారు. అంటే ఇది ఫేవరెట్ ఏరియానే మనం ఐడెంటిఫై చేసినట్టే కదా, ఇది ఎగ్జామినర్ తరక ఫేవరెట్ ఏరియా అని తెలుస్తుంది కదా. ఏమో రేపు మీకు కూడా ఇదే బ్లాక్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీకు ఒక 1 మార్క్ చేతులు ఉన్నట్టే కదా. సో రియాలిటీలోకి రండి, ప్రాక్టికల్గా థింక్ చేయండి, ఒక ఆఫీసర్ లాగా ఆలోచించండి. ఓకే, సో ప్రతిదీ కూడా కనెక్షన్ ఉంది కదా, మీరు చదివే ప్రతిదీ కూడా లాజికల్గా ఉండాలి, అండ్ అది మీకు ఎగ్జామ్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించి ఉండాలి, ఫైనల్గా మంచి స్కోర్ వచ్చేలా ఉండాలి. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నారు, దాంతోపాటు ప్యారల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, ఎందుకు రాంగ్ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, మెమరీ రిటెన్షన్ స్ట్రాంగ్గా లేదా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే ప్యానిక్ అవుతున్నారా, లేకపోతే ఓవర్లుక్ అవుతున్నారా, లేకపోతే ఫ్లూక్లో ఏదో పెట్టేస్తున్నారా, క్రాస్ చెక్ చేయండి. మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు ఇంపార్టెంట్ కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ప్రతిదీ కూడా ఒక ప్రోగ్రెస్ అనేది మనం ట్రాక్ చేస్తూ వెళ్ళాలి కదా ఆన్ ఏ డైలీ బేసిస్. ఇంకా టైం ఉంది, ఇంకా APPSC చైర్మన్ గారు ఇంకా అపాయింట్ అవ్వలేదు, ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇంకా తెలియలేదు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ మన దాంట్లో. ఓకే, రేపటి రోజు ఆఫీసర్ అయిన తర్వాత ఇలా ఎక్స్క్యూజెస్ చెప్తారా అండి? చెప్పరు కదా. మీ డ్యూటీ మీరు చూసుకుంటూ వెళ్తారు, చేసుకుంటూ వెళ్తారు కదా సిన్సియర్గా. ఓకే, కాబట్టి ఎక్స్క్యూజెస్ లాంటి వద్దు. ఇప్పుడు మీరు ఒక ఆస్పిరెంట్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీ డ్యూటీ ఏంటి? చదవడం. రేపు ఆఫీసర్ అయితే ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తారో సేమ్ అన్ని అవర్స్ ఇక్కడ చదవండి. సో ఇక్కడ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడే కొంచెం ఆ మైండ్ సెట్, ఆ స్కిల్స్ మనకు ఉండాలి కదా. వాటిని రియాలిటీలో చూడండి, అప్పుడు మీకు ఎగ్జామ్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కనిపిస్తుంది. ఇప్పుడు తెలియదు మీకు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ డాట్స్ అన్నిటికీ కనెక్షన్ దొరుకుతుంది మీకు. సో రియాలిటీలోకి రండి, ప్రాక్టికల్గా థింక్ చేయండి. ఓకే, సో కాబట్టి కలెక్షన్స్ అనేవి అర్థమవుతున్నాయి కదా మీకు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్మెంట్స్ ఫామ్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి ఇంతకుముందు, ఎందుకు లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ అప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అది, అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే. కానీ ఇప్పుడు అలా లేదు, మామూలు బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్కే ఇలాగ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇస్తున్నారు. సో రేపటి రోజు మీకు ఇంకా లెవెల్లో డిఫికల్టీ పెంచవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, అలాగే మనం రీసెంట్గా కూడా దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అయితే లాంచ్ చేసాం.
మన సెలక్షన్స్ అయితే గ్రూప్ 1లో కూడా ఉన్నాయి. సో గ్రూప్ 1లో కూడా ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్ అయిన వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మాడల్స్ ఇవి. అలాగే గైడెన్స్ బ్యాచ్ నుంచి డిఎస్పీ అయ్యారు, అలాగే ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ నుంచి డిప్యూటీ కలెక్టర్ అయ్యారు, వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మాడల్స్. నా తెలంగాణ గ్రూప్ 1 పర్సన్మెన్షిప్ బ్యాచ్ నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు, నాన్ లోకల్లో స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. ఇలాగా వాళ్ళందరూ ఇచ్చిన టెస్ట్ మాడల్స్. ఈవెన్ తెలంగాణలో మన పర్సన్మెన్షిప్ బ్యాచ్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు. గురుకుల డిఎల్ సెలెక్ట్ అయ్యారు, అగ్రికల్చర్ ఆఫీసర్ స్టేట్ ర్యాంక్ 58 వచ్చింది. అలాగే గురుకుల జేఎల్ డిఎల్లో సెలెక్ట్ అయ్యారు. అలాగే గ్రూప్ 4లో కూడా మొత్తం 9,50,000 మంది రాశారు, దాంట్లో 7,26,000 మందికి జిఆర్ఎల్ ఇచ్చారు. సో దాంట్లో స్టేట్ ర్యాంక్ 137 కానీ 130 కానీ 773 మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఓకే, ఇలా ప్రతిదీ కూడా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ చూడండి. ఓకే, సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారు ఉన్నారు, స్టేట్ 3rd ర్యాంక్ వచ్చిన వారు ఉన్నారు, స్టేట్ 19th ర్యాంక్ వచ్చిన వారు ఉన్నారు. ఓకే, రేపటి రోజు మీరు కూడా ఇలాగ టాప్ 10లో రావాలి కదా, మీ జోన్లో కానీ మీ స్టేట్లో కానీ. ఓకే, సో స్టడీ మెటీరియల్స్ అనే ఏపీ హిస్టరీ కూడా నేను ఎలా డివైడ్ చేశానంటే, మొత్తం ఇంగ్లీష్ మీడియంలో లెవెల్ 1 లెవెల్ 2గా బ్రేక్ చేశాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడిల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అయితే 3 లెవెల్స్ ఉంటుంది మీకు, లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 ఉంటుంది. సో టోటల్ అన్నీ కలిపి మీకు ఇలాగ 436 పేజెస్లో మీకు కంటెంట్ ఇచ్చాను. మొత్తం ఏపీపీఎస్సీ తరపు అఫీషియల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండ్ బుక్స్ నుంచే పిక్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ కూడా మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 2024 ట్రెండ్స్ అన్ని గమనించే మీకు ఇది కన్ఫర్మ్ చేశాను మీకు. సో దాని నుంచే మనం కంటెంట్ చేసాం. ఇది కూడా 3 లెవెల్స్లో బ్రేక్ చేసాం మనం. సో కంటెంట్ అంతా ఇదే డైరెక్షన్ ఉంటుంది. మొత్తం పీవైక్యూ బేస్డ్ మీకు చేశాను కంటెంట్. యూపీఎస్సీ అండ్ వేరే స్టేట్ పిఎస్సీ అలాగే ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసి కంటెంట్ చేయడం జరిగింది. అలాగే ఎన్రోల్మెంట్ కూడా ఇప్పుడు మీకు కొత్త. సో ఇది కూడా కొన్ని స్టాండ్ బుక్స్ నుంచి అలాగే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి ఏం చేశానంటే పీవైక్యూ అనాలిసిస్ కూడా యాడ్ చేశాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎన్రోల్మెంట్ అనేది చాలా మందికి కొత్త. లాస్ట్ టైం గ్రూప్ 2లో లేదు అంత డీటెయిల్గా. సో ఈసారి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో అందుకు కంటెంట్తో పాటు ప్యారల్గా పీవైక్యూ అనాలిసిస్ కూడా పెట్టాను. సో చదువుతారు, ఇంకో పక్క పీవైక్యూ అనాలిసిస్ చెక్ చేసుకుంటారు. సో లాజిక్ అనేది దొరుకుతుంది కదా. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా ఇప్పుడు మీకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చేస్తుంది కదా. సో లైక్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక 3 పవర్ ప్లేస్ కింద డివైడ్ చేశాను. నెక్స్ట్ ఎకానమీ, ఇది అసలైన భయం. చాలామంది గ్రూప్ 2 వాళ్ళకి అసలైన భయం ఏంటంటే ఎకానమీ. సో ఎకానమీ ఏంటంటే ఎప్పుడు కూడా మీ జనరల్ లైఫ్తో కనెక్ట్ చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ కనుక మీకు లింక్ చేసుకుంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు అడ్వాంటేజ్ అయితే చాలా వరకు కాంపిటీషన్ మీరు బీట్అవుట్ చేయొచ్చు. సో ఎకానమీ అనేది అందరూ భయపడేది ఈ పార్టే. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ పీవైక్యూ బేస్డ్ చేశాను. అంటే ఇప్పుడు 1979 నుంచి టిల్ డేట్ యూపీఎస్సీలో కానీ వేరే స్టేట్స్లో కానీ మన ఏపీపీఎస్సీలో ఏవైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారో దాంట్లో మెయిన్ కీవర్డ్ ఉంటుంది కదా. సో ఆ మెయిన్ కీవర్డ్ని బేస్ చేసుకొని ఈ బేసిక్స్ అన్ని డెవలప్ చేశాను అనమాట. సో ఈ బేసిక్స్ ఇది ఒక 120 పేజ్ ఉంటుంది. ఓకే, సో ఈ బేసిక్స్ కనుక వస్తే మీకు న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ ఈజీ అవుతుంది, అలాగే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజీ అవుతుంది, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజీ అవుతుంది, యూనియన్ బడ్జెట్ ఈజీ అవుతుంది, ఏపీ బడ్జెట్ ఈజీ అవుతుంది, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ రావాలి. ఓకే, ఆ తర్వాత ఎన్సీఆర్టీ. ఓకే, ఎన్సీఆర్టీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీ మొత్తం ఎక్కువ బుక్స్ ఉంటాయి మీకు, క్లాస్ 9 నుంచి క్లాస్ 12 100 చదవడానికి చాలా టైం పడుతుంది. మీకు సింపుల్ ఇక్కడ పవర్ ప్లే 2లో 90 పేజ్లో మీకు ఇచ్చేసాను. జస్ట్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఇది కూడా పీవైక్యూ మనకి. ఓకే, ఇందాక బేసిక్స్ చూపిన బడ్జెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ టైం చూడండి, ఇది కూడా ఆల్రెడీ పీవైక్యూ ఏపీపీఎస్సీ ఎప్పుడో ఇచ్చారు, 2017 ఆ టైంలో వేరే ఎగ్జామ్స్ ఇచ్చారు. సో ఇలాగ మనకి చదువుతున్నప్పుడే మనకి ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ అలవాటు అయింది అనుకోండి, అప్పుడు మీకు ఈజీ కదా. ఈవెన్ తెలుగు అకాడమీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న లాస్ట్ టైం గ్రూప్ 1 ఈ ఇయర్ కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 దాంట్లో 30 క్వశ్చన్స్ ఉంటే 4 క్వశ్చన్లు తెలుగు అకాడమీ నుంచి డైరెక్ట్గా పిక్ చేశారు. కాబట్టి స్ట్రీమ్ లైన్ చేసుకోండి ప్రిపరేషన్, కొంచెం స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది కదా. ఓకే, సో ఈ స్టడీ మెటీరియల్స్ అయితే మన పాలిటీ కానీ ఏపీ ఎకానమీ ఇవ్వట్లేదు. ఏపీ ఎకానమీ ఇంకా లేటెస్ట్ బడ్జెట్ అండ్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ అవ్వలేదు. పాలిటీ అంటే మీరు అందరూ ఆల్రెడీ లక్ష్మీకాంత్ చదువుతారు కాబట్టి అది వన్ స్టాప్ సొల్యూషన్ మీకు అది. సో ఈ స్టడీ మెటీరియల్స్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, లైక్ ప్రింట్ ఆప్షన్ ఉండదు, 8 ఆప్షన్ కూడా ఉండదు. అండ్ దీంతో పాటు ఎడిషనల్గా ఒక స్లాట్ యాడ్ చేశాను నేను, ఎందుకంటే అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. సో లాస్ట్ టైం మన దగ్గర ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ తగ్గిందంటే ఏపీ హిస్టరీ తగ్గింది. ఓకే, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో రైట్ సోర్సెస్ లేవు, అన్నీ కూడా తెలుగు మీడియం బుక్స్ అనమాట. సో అది ఒక మేజర్ హర్డిల్ అయింది అండ్ స్కోర్ అనేది తగ్గింది.
ఓకే, అందుకు అవుట్ ఆఫ్ పర్సన్ ఇంట్రెస్ట్ ఈసారి ఏపీ హిస్టరీ మీద మనం బాగా ఫోకస్ చేస్తాం. అది కూడా 2024 ట్రెండ్స్ని బేస్ చేసుకొని 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ని బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ మీకు ఈ స్లాట్లో నేను షేర్ చేస్తాను. సో జస్ట్ మీకు ఏంటో ఒక పీడిఎఫ్ పంపిస్తాను. ఇలాగ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పీడిఎఫ్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి. సో ఆ తర్వాత 1-to-1 ఇంటరాక్షన్ స్లాట్ ఉంటుంది గూగుల్ మీట్లో. సో ఇది ఒక 30 minutes స్లాట్. సో దీంట్లో డైరెక్ట్గా మీరు ఒక క్వశ్చన్ మీరు ఎగ్జామ్ కండిషన్స్లో కూర్చొని మీరు ఏ విధంగా ఆలోచించి చేస్తున్నారో సేమ్ అదే నాకు చెప్పాలి. సో అప్పుడు మీ అప్రోచ్ నాకు అర్థమవుతుంది కదా. సో ఎక్కడ మీ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉందో అది ఐడెంటిఫై చేసి మీకు ఇంకా ఎక్స్ట్రా టెక్నిక్స్ అనేవి షేర్ చేస్తున్నాం. సో అవి మార్చిన తర్వాత చాలామందికి కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక 2-3 స్లాట్స్ నేను తీసుకున్నాను కదా, సో వాళ్ళు మెయిల్ చేశారు మళ్ళీ. సో పర్ఫార్మెన్స్ అనేది మారిందని అర్థమవుతుంది అనమాట. సో అది ఇలాగా మన మెయిన్స్ అనేది ఖచ్చితంగా ఇట్స్ గేమ్ ఆఫ్ ఎలిమినేషన్. ఎందుకంటే 1:100 రేషియో కాబట్టి. సో కరెంట్ ట్రెండ్స్, ప్యాటర్న్స్ అన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది. సో ఎగ్జామ్ తరగతి డ్యూటీయే మిమ్మల్ని ఫెయిల్ చేయడం. సో ఎగ్జామ్ని అర్థం చేసుకుంటే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ట్రెండ్స్ అనాలిసిస్ కనుక అర్థమైతే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ మాత్రం మీరు చేయొద్దు. పీవైక్యూ అనాలిసిస్ చేయండి, ఎగ్జామ్ మైండ్ సెట్ డీకోడ్ చేయండి, ప్రాపర్ కీవర్డ్స్ మీద ఐడెంటిఫై చేయండి. సో ఇందాక మీకు చెప్పినట్టు స్మార్ట్ నోట్స్ అనేది చేసుకోండి. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ హై లెవెల్ డిఫికల్టీ ప్రకారం అలవాటు చేసుకుంటే ఎగ్జామ్లో మీకు బౌన్సెస్ అనే ఫీలింగ్ రాదు. ఆ కండిషన్స్ అడాప్ట్ అవుతారు. ప్యానిక్ అవ్వకుండా కూల్ అండ్ కంపోజ్ మైండ్ సెట్లో మీరు ఆన్సర్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ కనుక ఏమైనా అవసరం ఉంటే, అంటే మన కంటెంట్ కానీ, మన స్ట్రాటజీస్ కానీ, మన టెక్నిక్స్ కానీ, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి, మీ స్కోర్ని పెంచుతాయి, మీకు మంచి సర్వీస్ వచ్చేలా చేసే నమ్మకం అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. సో దట్స్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.